జిఎస్4 న్యూస్ టీవీకి స్వాగతం. ప్రభువైన యేసుక్రీస్తు సేవలో 5 దశాబ్దాలు విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న హోసనా మినిస్ట్రీస్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. 50 ఏళ్లుగా సువార్త ప్రచారం, ఆత్మీయ సేవలు, ప్రార్థనల ద్వారా లక్షలాది మంది విశ్వాసుల జీవితాల్లో వెలుగులు నింపిన హోసనా మినిస్ట్రీస్ సేవలు ప్రశంసనీయమని దైవ సేవకులు బ్రదర్ అబ్రహాం జాన్ వెస్లీ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా హోసనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పి. హోసన్నా గారు లేమల్లలో దయాక్షేత్రం ఒంటరిగా సంస్థను స్థాపించి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రాథమిక ఉద్దేశం, హోసన్నా మినిస్ట్రీస్ ఆవిర్భవించి 7వ నెల 7వ తారీఖు 50వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో పత్రికాముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పరంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులు అందరికీ, అలాగే పత్రికా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తామని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులందరికీ విదితమే. దైవజనులు యేసన్న గారు 1948లో నెల్లూరులో పుట్టి, ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో దేవుని సేవ నిమిత్తం బయలుదేరి 1968వ సంవత్సరం సేవకు వెళ్ళడం, అలాగే 1977 గుర్తుపెట్టుకోండి, 1977 జూలై 7వ తారీఖున గుంటూరు అమరావతి మధ్యలో లేమల్లె 14వ మైల్ ప్రస్తుతం దయాక్షేత్రంలో ఒంటరిగా సేవ ప్రారంభించారు. నాటి నుంచి ఇది 50వ వసంతంలో అడుగు పెట్టబోతున్నాం. వాస్తవంగా 7వ తారీఖు జూలై నెల పెట్టాలి, కానీ రేపు 7వ తారీఖు ఉదయం నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్నా మినిస్ట్రీస్ సేవకులందరికీ ఇక్కడ సేవకులు సదస్సు ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు, సందేశాలు ఉంటాయి కనుక ముందస్తుగా మీకు శుభము అలాగే కృతజ్ఞత తెలియపరచాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇక్కడే జరిగింది. ఈ పైలాన్ని ఆవిష్కరించారు. దైవజనులు యేసన్న గారు 30వ సంవత్సరం నాయకులుగా ఉంది. కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, నేటి వరకు ఈ హోసన్నా మినిస్ట్రీస్ స్థిరపడడానికి, విస్తరించడానికి ప్రార్థించిన, సహకరించిన, రాత్రి మగల సహకారం అందించిన విశ్వాసులందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి తెలియపరుస్తున్నాం. అలాగే క్రైస్తవ సంఘాలు అంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. నాకు ఒకటే తెలుసు, ఎక్కడ వివాదాస్పదంగా సేవ చేసుకుంటూ, రెండోది అందరిని ప్రేమిస్తూ, అందరి వాళ్ళపై రాగద్వేషాలకు అతీతంగా ఈ పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాం కనుక అనేక సంస్థలు అనడం కంటే కూడా అన్ని సంస్థల వాళ్ళు ఆ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తూ సహకారాన్ని అందించారు. వాళ్ళందరికీ కూడా వందనాలు. అలాగే నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి, ఆ తదుపరి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, అంటే ప్రభుత్వాలే కానీ, అధికారులే కానీ, ఈ పత్రిక అలాగే జర్నలిస్టు సోదరులు, మీడియా సహోదరులే కానీ, అధికారులే కానీ అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఈ విధంగా స్థిరపడి విస్తరించి శాఖలుగా ప్రపంచ దేశాల్లో యోసేపు ఫలించని కొమ్మలాగా వృద్ధి చెందడానికి సహకరించిన ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి మినిస్ట్రీస్ తరపున ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభువు రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్యల నిమిత్తం సేవకుల కొరకు మీరు ప్రార్థిస్తారని సభాముఖంగా మనం కోరుకుంటూ విషయాలు తెలియపరుస్తారు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నిండు మనసులో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికరం వల్ల మరి హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు దైవజనులు యేసన్న గారి ద్వారా ఒంటరిగా యేసన్న గారు ఉన్నప్పుడు స్థాపించబడి మరి ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు సేవను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి
ఈ విధంగా 50 సంవత్సరాలు ఒక గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ప్రసాదించాడు. మరి ప్రారంభం అల్పమైన ముగింపు మహిమకరంగా ఉంటుందని వాక్యంలో రాయబడిన ప్రకారం కొద్దిగా ఆరంభించిన ఈ పరిచయం దేవుడు ఈరోజు తెలుగు రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతా పరిచయం వ్యాప్తి చెందడానికి ప్రభు సహాయం చేశారు. మరి పరిచయం ఇంత ప్రగతి పదంలో సాగిపోవడానికి మరి ఎంతోమంది దైవ సేవకులు మరి దేవుడు హోసన్నా మినిస్ట్రీస్కి ఇచ్చిన మరి విశ్వాసులందరూ కూడా ప్రేమించి ప్రోత్సహించి ప్రార్థన చేసి మరి వారి సహకారాన్ని అందించడం వల్ల దేవుని మహాకృప వల్ల నానాటికి ఈ సేవ అభివృద్ధి ఆశీర్వాదంగా సాగిపోవడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించడానికి మరి పరిచయం ప్రేమించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థన చేయండి. రాబోయే కాలంలో మరి పరిచయం మరింతగా దేవుడు ఆశీర్వదించి దైవజనేశ్వర గారు ప్రయాసంతో ప్రారంభించిన ఈ పరిచర్య ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలిచి ఉండినట్లుగా మరి పరిచయం మీద దేవుని ఆశీర్వాదం ఉండేటట్లు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. మరి ఇది మొదలుకొని ఈ 50 సంవత్సరాన్ని గణపరిచి ఈ 50 సంవత్సరాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరిచి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా మరింత ఆశీర్వాదకరంగా మరి అన్ని సంఘాలు దర్శించి అన్ని ప్రాంతాలు ప్రత్యేకమైన ప్రార్థన గురువులను కూడా ఏర్పాటు చేసి మరింత మహిమగా మరి పరిచయం తీసుకెళ్ళడానికి దైవ సేవకులను మా అందరికీ దేవుడు విశేషమైన కృపను ప్రసాదించాలని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఆ మాటలు తీసుకున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి మరి ప్రభు యేసుక్రీస్తు నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనులు యేసన్న గారిని దేవుడు ఏర్పరచుకున్నారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం వారు దేవుని ద్వారా దర్శనం పొందినటువంటి వారు. బైబిల్లో కూడా వ్రాయబడింది. పౌలు గారు చెప్తారు, ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనములకు నేను అవిధేయుడు కాలేదు అని చెప్తారు. అలాగే ఒక దర్శనం ప్రకారంగా వారు రక్షించబడటం, అలాగే దేవుని పిలుపును దర్శనాన్ని కలిగి ఒక ప్రతిష్టత కలిగి సేవ చేసినటువంటి వారు నేమలేని ప్రాంతంలో ఒంటరిగా ప్రారంభించారు. గత 50 సంవత్సరాల క్రితం ఆ ఒంటరిగా వారు చేసినటువంటి ఆ పరిచయంలో ఎక్కడా కూడా దర్శనానికి పిలుపుకి అవిధేయతను చూడకుండా వారు నడిపించబడినటువంటి వారి ద్వారా ఈ రోజున వేల మంది దైవ సేవకులు హోసన్నా మినిస్ట్రీస్లో చేర్చబడటం, అలాంటి వాళ్ళ దైవజనులు కూడా, అలాగే వేల లక్షల కుటుంబాలు హోసన్నా మినిస్ట్రీస్లో చేర్చబడటం, ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా మినిస్ట్రీస్ ద్వారా అనేక సంఘాలు స్థాపించబడడానికి ప్రభు మహాప్రభా కనికరాలు చూపించారు. ప్రభు నెరవేర్చారు. మరి ఏటి వరకు కూడా వాళ్ళు లేకపోయినప్పటికీ ఈ హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు విజయోత్సవాలతో ఊరేగిస్తూ నడిపిస్తూ ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ని భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు కానీ, సమస్త నాయకులు కానీ, అలాగే మన తెలుగు రాష్ట్ర దేశ నాయకులు అధికారులు కూడా ఎంతో సహకరిస్తూ ఆయా సమయాలలో గుడారాల పండుగ జరుగుతున్నప్పుడు కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నందుకు ఎంతగానో మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ హోసన్నా మినిస్ట్రీస్ అందరికీ అనుకూలంగా నడిపించబడేదేమో. మరి 50వ ఏట ప్రవేశించడానికి మహాప్రభు కనికరాలని దేవుడు చూపించారు. రాబోయే రోజులు కూడా ఈ మినిస్ట్రీస్ మీద దేవుని దయ వాత్సల్యత ఉన్నట్లు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అధికారుల యొక్క దయ, ఎందుకంటే లేఖనాల్లో దానియల మీద కానీ, యేసు మీద కానీ ఇలా అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా రాజులు అధికారులు వాళ్ళ దయ కూడా ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అలా అందరి దయతో హోసన్నా మినిస్ట్రీస్ మరింతగా విజయోత్సవాలతో చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు సహకరించినందుకు మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీరందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ హోసన్నా మినిస్ట్రీ 50 సంవత్సరాలు అడుగుపెట్టడానికి దేవుడు ఎంతగానో చూపించారు. ఇది దేవుని కృప వేరొకటి కాదే కాదు.
దైవ సేవకులు ఏసన్ గారు అలాగే మేరక్ గారు వారి యొక్క కన్నీటి ప్రార్థనల వల్ల ఇన్ని సంఘాలు రాష్ట్రమంతా విస్తరించడానికి అనేక మంది దైవ సేవకురాటలు కూడా సేవ చేయడానికి అనేక మంది లక్షలాది మంది విశ్వాసులు ఈ సంఘంలో చేయడానికి దేవుడి యొక్క కృప దైవ సేవకుల ఏసన్ గారి యొక్క ప్రార్థన. అలాగే ఈ మినిస్ట్రీ ఇంతలాగా అభివృద్ధి చెందిందంటే అందులో విశ్వాసుల యొక్క ప్రార్థనలు దైవ సేవకుల యొక్క కన్నీటి యొక్క ప్రార్థనలు కూడా ఉండబట్టి ఈ విధంగా ఈ స్థితికి మినిస్ట్రీ చేరగలిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సీపీ ఇలాగ అనేక ప్రభుత్వాలలో పనిచేసినటువంటి అధికారులు నాయకులు ఈ రాష్ట్రమంతా విస్తరించినటువంటి సంఘాల విషయాల్లో ఎంతగానో సహకరించారు. అలాగే ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో సహకారం అందించి బాగా అడ్వర్టైజ్ చేశారు. అందుని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. సేవకులందరి గురించి సంఘంలో విశ్వాసులందరూ కూడా మరింతగా ప్రార్థన చేసి ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా దేవుని సేవలు ఈ సంఘం వాడబడాలి, మినిస్ట్రీ వాడబడాలని మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.